ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అది ఒక మారుమూల ప్రాంతం. అక్కడున్న ఒక సచివాలయంలో వేల కొద్ది బర్త్ సర్టిఫికెట్లు మంజూరు అవుతున్నాయి. వాస్తవంగా ఒక సచివాలయంలో కనీసం నెలకు 2-3 తప్ప ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు వచ్చే అవకాశం ఉండదు. కానీ ఏడాదిలోనే ఏకంగా సుమారు 4000 బర్త్ సర్టిఫికెట్లు వచ్చాయి. అది కూడా ఇతర రాష్ట్రాల వారికి కూడా సర్టిఫికెట్లు వచ్చాయి. ఎక్కడో విజయవాడలో ఉన్న అధికారులు ఒక సర్టిఫికెట్ నకిలీదని రావడంతో అధికారులంతా ఆ గ్రామం వైపు పరుగులు తీశారు. తీరా చూస్తే ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం సర్టిఫికెట్లు మంజూరైనట్టు తేలింది. అసలు దీనికి కారణం ఎవరు? సిబ్బంది చేతివాటమా, లేక అక్కడ ఎవరైనా సిస్టమ్ హ్యాక్ చేశారా? అసలు ఏం జరిగింది? సచివాలయానికి వెళ్లి ఓ బర్త్ సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి వేచి ఉండాలి. కొంతమంది 2-3 రోజుల్లో ఇస్తే మరికొందరు వారాల తరబడి తిప్పిస్తూ ఉంటారు. కానీ ఆ గ్రామ సచివాలయంలో మాత్రం వేల కొద్దీ బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా? 2000 జనాభాకు ఒక సచివాలయం ఉంటుంది. అందులో 2000 మంది బర్త్ సర్టిఫికెట్లు తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ తీసుకున్నా 2000కు మించి ఎలా ఇస్తారు? కానీ ఆ సచివాలయంలో మాత్రం ఏడాది కాలంలో ఏకంగా 3982 సర్టిఫికెట్లు ఇచ్చారు. అది కూడా అత్యంత మారుమూల గ్రామంలోని సచివాలయంలో ఇది జరుగుతోంది. ఇంతకీ ఎక్కడ ఇది అంటే శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కొమరేపల్లి సచివాలయంలో ఈ తంతు జరుగుతోంది. గత ఏడాది కాలంగా ఇక్కడ ఇష్టం వచ్చినట్లుగా బర్త్ సర్టిఫికెట్లు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 1985 ఆగస్టు 5న జన్మించినట్లుగా కొమరేపల్లి సచివాలయంలో జనన ధృవీకరణ పత్రం మంజూరైంది. అది నకిలీ సర్టిఫికెట్ అంటూ ఆశిష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి విజయవాడలోని ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది చూసిన అధికారులు లైట్ తీసుకోకుండా ఎంక్వైరీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి నాకు గత 2 రోజుల నుంచి 1500 ఓటీపీ రావడంతో నేనే సుపీరియర్ వాళ్ళకి కంప్లైంట్ చేయగా ఆ నిమిత్తమే విచారణ జరపడం కోసం మన గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇందులో ఈ లాగిన్ సంబంధించి గత జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో 3982 సర్టిఫికేట్ జారీ చేసినట్లు విచారణ తేలింది. కానీ ఈ సర్టిఫికేట్లో అదర్ అంటే వేరే చోట మన లాగిన్లో కాకుండా మన లాగిన్ యూజ్ చేసుకొని వేరే చోట మిస్యూజ్ జరిగింది. కొమరేపల్లి సచివాలయంలో జనన మరణ ధ్రువపత్రాలకు సంబంధించి అవకతవకలు జరిగినాయని ఒక జిల్లాధికారి ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఇది ఏదైనా ఎంక్వైరీ అధికారులు విచారణ చేసి వెళ్లారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా గణాంక నోడల్ అధికారి కలందర్ సచివాలయానికి నేరుగా వెళ్లి తనిఖీ చేశారు. ఈ సచివాలయం పరిధిలో అసలేం జరుగుతోందన్నది సడన్ విజిట్ చేశారు. అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. గత ఏడాది కాలంగా ఇక్కడ ఏం జరుగుతుందోనని రికార్డులన్నీ పరిశీలించారు. ఈ ఎంక్వైరీలో వివిధ రాష్ట్రాల వారికి ఏకంగా 3982 బర్త్ సర్టిఫికెట్లు మంజూరైనట్లుగా గుర్తించారు. ఏంటిదని ఇన్ఛార్జి కార్యదర్శి మహేష్ ను విచారించగా తాను సెప్టెంబర్ 14న ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాను అన్నారు. ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వగా అందులో అప్పటికే 129 జనన ధృవీకరణ పత్రాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. అయితే వాటిని ఆపేశారని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇంతమంది సర్టిఫికెట్లు ఎందుకున్నాయి అనేది ఆరా తీయలేదు. అసలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదనేది ఇప్పుడు అసలు ప్రశ్న. గత శుక్రవారం ఆదివారం ఒకేసారి 1000కి పైగా ఓటీపీలు వచ్చినట్లుగా గుర్తించారు. ఏదైతే ఫేక్ బర్త్ అని కంప్లైంట్ వచ్చిందో ఆ బర్త్ అంతకుముందు 9వ తారీఖు జరిగింది. సో అంతకుముందు అది కాకుండా 3982 బర్త్లు జరిగాయి. టోటల్గా 81. ఈయన జాయిన్ అయిన తర్వాత ఒకటి రిజిస్ట్రేషన్ చేశారు ఆర్డీఓ గారి ప్రొసీడింగ్తో. ఆ 3981ని కూడా మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మళ్ళీ 129 రిజిస్టర్ అయినాయి. సో అంతకుముందున్న 3981 బర్త్లు కూడా ఫేక్ బర్త్ రిజిస్ట్రేషన్ జరిగాయి. అసలు ఇంత పెద్ద ఎత్తున సర్టిఫికెట్లు ఎవరు మంజూరు చేశారు? గతంలో ఉన్న సచివాలయం సెక్రటరీ ఎవరు? ఇక్కడ సచివాలయ సిబ్బందికి ఇవన్నీ తెలియకుండా చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ సిస్టమ్ని ఎవరైనా హ్యాక్ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో 3 అంశాలకు తావుండే అవకాశం ఉంది. మొదటిది, ఇక్కడున్న సిబ్బందే ఇలా ఇష్టం వచ్చినట్లుగా బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేసి ఉండాలి, లేదా ఎవరైనా హ్యాక్ చేసి ఉండాలి. అది లేదంటే ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్లను మరెవరైనా ఉపయోగిస్తూ ఉండాలి. ఈ 3 కోణాల అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఈ బర్త్ సర్టిఫికెట్లు ఎవరు తీసుకున్నారు, వారి అడ్రస్లేంటి, ఆ సర్టిఫికెట్లతో ఏదైనా చేస్తున్నారా అన్నది కూడా ప్రధానంగా తేలాల్సిందే. పైగా ఇది ఓ మారుమూల ప్రాంతం కావడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. 5 మెంబర్స్ మారారని ఎంక్వైరీలో తేలింది. ఆ సెక్రటరీస్ ఒక్కొక్కరు వాళ్ళు వచ్చినప్పుడు మాకు సర్కులర్ ఇస్తారనమాట. వాళ్ళ సర్కులర్ జాయిన్ రిపోర్ట్ అనుకోవచ్చు. సో అండ్ సో హ్యావ్ జాయిన్డ్
అండ్ దీస్ ఆర్ మై లాగిన్స్ అని ఖచ్చితంగా మాకు వస్తాయి. అలా వచ్చినప్పుడు అక్కడ వెరిఫై చేసినప్పుడు లాగిన్స్ ఆ పంచాయతీ సంబంధించి లాగిన్స్ హ్యాక్ అయ్యాయనే విషయం తెలిసిపోయింది. అంటే ఇది సైబర్ క్రైమ్ కింద పరిగణిస్తున్నాము. ఆ హ్యాక్ ఎవరు చేశారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయడానికి ఇలాంటి మారుమూల ప్రాంతమైతే ఎవరూ గుర్తించరని, అందుకే దీన్ని ఎంచుకున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఏది ఏమైనా ఆ పని ఎవరు చేస్తున్నారు, దాని వెనుకున్న ఉద్దేశం ఏంటన్నది కూడా ఖచ్చితంగా కనుక్కోవాల్సిందే.